ఏమండాయి పవన్ కళ్యాణ్ గారు 2019లో మీరేమి చెప్పారో గుర్తుందా డైలాగ్? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నాది హామీ, రానివ్వను అన్నావు. వచ్చాడుగా? వచ్చాడు రాలేదా? మళ్ళీ వాళ్ళు ఏమన్నావు? రానివ్వను, ఆపేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటం కంటే డైలాగ్ మార్చి చెప్పు. చంద్రబాబునే నేను మోస్తాను, చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజానెక్కించుకుంటాను, చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు, చంద్రబాబును మొయ్యటమే నా పని, నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పయ్యా. మేమే మాట్లాడాం, మాకే ఇంకా గొడవ అని ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శాఖలు చేస్తాడు, ఇక ఉండే పనే లేదు అని చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో, ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు, ఇంతేగా. అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రికి పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా. లేదు, భాగస్వామ్యం అవసరంలా, నాకు ఆఫీస్ కడితే చాలు, క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట.